ప్రైజ్ ద లార్డ్. చాలా పర్యాయాలు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చిన్న చిన్న విషయాలకే మనము చాలా కోపగించుకునే వారంగా ఉంటాం. ఎన్నోసార్లు మన యొక్క జీవితంలో మరి ఆయా పరిస్థితులను బట్టి, ఆయా కారణాలను బట్టి చాలాసార్లు కోపగించుకొని మన కోపాన్ని ఇతరులపై చూపించే వారంగా ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండనీయకుడి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దైవజనమా, చాలా పర్యాయాలు మన యొక్క జీవితంలో కూడా ఎన్నోసార్లు కోపగించుకొని ఎన్నోసార్లు మనము ఇతరులను గాయపరిచి నష్టపరిచిన వారంగా ఉంటున్నాం. దానికి కలిగినటువంటి విధానము మనలో సహనము కోల్పోయేటువంటి స్థితి. ఆ విషయంలో మనము చేసిన నిర్ణయాలు, తీసుకున్న తీర్మానాలు జీవితకాలం అంతా కూడా బాధకు నిలయాలుగా ఉంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చాలా పర్యాయాలు మనమందరం ఈ విషయంలో తప్పిపోతున్నాం అన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జరిగిన సంఘటన మేము ముందుంచాలని కోరుచూ ఉన్నాను. అదొక చక్కటి కుటుంబము, భార్యాభర్త. వారికి చాలా కాలం తర్వాత దేవుడు ఒక చిన్న కుమార్తెను, చక్కటి బిడ్డను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. చాలా మంచి కుటుంబము, దేవునిలో ఆనందిస్తున్నారు. అదొక సాయంకాల సమయము. వారు ఆ రోజు మరి సెలవు దినం గనక బయటికి వెళ్ళడానికి ఆ సహోదరుడు తన కారును సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ కారు కొత్తది గనక అతడు ఆ కారును ఎంతగానో ప్రేమిస్తూ చాలా మురిపంగా చూసుకునేవాడు. చిన్న మచ్చ, ఏది ధూళి కనబడినా దాన్ని తుడిచేవాడు. తన జేబులో నుంచి కట్చెప్ తీసి తుడిచేవాడు. ఆ విధంగా కారును ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకునేవాడు. ఆ రోజు సాయంకాలము ఆ కారును ఎంతో నీట్గా శుభ్రం చేస్తూ ఉన్నాడు. తన చిన్న కుమార్తె ఆ కారు వెనకాల కూర్చొని ఆ కారుపై ఏదో రాస్తున్నట్లుగా గమనించాడు. వెంటనే పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న బిడ్డను గబగబా ప్రక్కకు తీసుకొని వెళ్ళి ఆ చిన్న బిడ్డ చేతులను ఒక బండ మీద పెట్టి ఆ వేళ్లను కర్రతోటి ఎడాపెడా బాధేస్తూ వచ్చినాడు. ఆ చిన్న బిడ్డ డాడీ డాడీ కొట్టవద్దు అని ఏడుస్తూ ఉన్నా కానీ కనికరించకుండా కోపంతో తన బిడ్డను ఎడాపెడా చితక బాధేశాడు. అలాగన తన కోపం తీరే వరకు కొట్టి తను పక్కకు నెట్టేశాడు. కొద్ది క్షణాల తర్వాత తిరిగి పశ్చాత్తాపడి తిరిగి తన కుమార్తె వేళ్ళను చూసి హడావుడిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు ఎన్నో పరీక్షలు చేసి ఈ పాపకి ఏమైంది అని చెప్పినప్పుడు ఆయన, నేనే కొంత శిక్షించాను సార్ అన్నాడు. సార్, ఈ పాప వేళ్ళు చాలా గాయపడిపోయినాయి, ఇంకా ఈ పాప వేళ్ళు అతకడానికి చాలా కష్టము, ఈ పాప వేళ్ళు తీసివేయాలి సార్ అని చెప్పాడు. ఎంతో దుఃఖము, బాధ, వేదన, గుండెలు బాదుకుంటున్నాడు ఆ తండ్రి. అయినప్పటికీ ఆ యొక్క తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఆపరేషన్ అయిపోయింది, చేతివేళ్ళు తొలగించారు. ఆ బిడ్డకు రెండు చేతులకు కట్లు వేశారు. డాడీ, నాకు మళ్ళీ ఎప్పుడు వేళ్ళు మొలుస్తాయి? ఆ చిన్నారి బిడ్డ తన చేతులను డాడీ వైపు చూపిస్తూ అని ఎంతో దీనంగా అడిగిన ఆ పిలుపుకు ఆ డాడీ గుండెలు బాదుకుంటూ కన్నీరు విలపిస్తూ తన జుట్టు పీక్కుంటూ ఏడుస్తూ ఉన్నాడు తన కోపం విషయమై. అయ్యో అని బాధపడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన యొక్క చిన్న బిడ్డ వైపు దీనంగా చూసినాడు. ఇంటికి వచ్చేసాడు. అచేతనంగా సోఫాలో కూలబడిపోయినాడు. ఒక్క క్షణం లేచి ఆ కారు దగ్గరికి వెళ్ళాడు. ఈ కారు చేపట్టే కదా నా బిడ్డకున్న చేతి వేళ్ళను నేను గాయపరిచాను, ఈ కారు చేపట్టే కదా నా బిడ్డ వేలు పోగొట్టుకున్నానని కారును తన్నుతూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు. ఒకసారి ఏడుస్తూ ఆ బిడ్డ రాసినటువంటి ఆ రాతల వైపు తన దృష్టి మళ్లించాడు. ఇంతకీ నా కూతురు ఆ కారు మీద ఏం రాసింది అని ఒక్కసారి వెళ్ళి చూసినప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ రాయితో రాసినటువంటి మాటలు అవి చూసినప్పుడు
ఇంకా తాను హృదయం పగిలిపోయేలా ఏడుస్తూ ఉన్నాడు. ఐ లవ్ యూ డాడీ అని రాస్తా వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, ఆ చిన్న బిడ్డ తండ్రిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. తండ్రిని ప్రేమించే ఆ విషయం, ఆ కారుపై రాసినటువంటి ఆ రాతలు, ఆ పసి హృదయాల్లో ఉన్నటువంటి తండ్రి పట్ల ప్రేమను చూసి ఆ తండ్రి హృదయం బద్దలైపోయింది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది 37వ కీర్తన 8వ వచనములో, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కోపమును మానే వారంగా మనం ఉండాలి, ఆగ్రహమును విడిచిపెట్టే వారంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కోపము తీసివేసుకొని శాంతిగా సమాధానంగా మనం జీవించాలంటే మన మనస్సు దేవునిపై ఆనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. విధంగా మనం దేవునిపై విశ్వాసముంచి శాంతి సమాధానములతో కొనసాగించబడుదుము గాక. ప్రైజ్ ది లార్డ్.